టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి గ్రూప్ స్టేజ్లోనే ఇంటిదారి పట్టి ఆస్ట్రేలియా జట్టుకు మరో షాక్ తగిలింది. 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో ఆస్ట్రేలియా స్థానం గల్లంతైనట్లు వార్తలొస్తున్నాయి. ఈ మెగా టోర్నీలో గ్రూప్ స్టేజ్లోనే ఎలిమినేట్ కావడం దీనికి కారణంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా స్థానంలో న్యూజిలాండ్ 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో ప్లేస్ ఖరారు చేసుకున్నట్లు చెబుతున్నారు. న్యూజిలాండ్ సూపర్ 8లోకి వెళ్లిన నేపథ్యంలో ఆస్ట్రేలియా స్థానం ఒలింపిక్స్లో గల్లంతైంది. టైటిల్ ఫేవరెట్గా ఉన్న ఈసారి ఆస్ట్రేలియా అత్యంత దారుణ ప్రదర్శన కనబర్చింది. గ్రూప్ స్టేజ్లోనే ఆస్ట్రేలియా ఎలిమినేట్ అయింది. జింబాబ్వే చేతిలో మొదట ఓడిన ఆస్ట్రేలియా ఆ తర్వాత శ్రీలంక చేతిలో కూడా ఓడింది. అటు పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా కంటే ఎక్కువ పాయింట్లు సాధించిన జింబాబ్వే సూపర్ 8లోకి దూసుకెళ్లింది. దీంతో గ్రూప్ బిలో ఉన్న శ్రీలంక, జింబాబ్వే రెండు జట్లు కూడా సూపర్ 8లోకి దూసుకెళ్లింది. 2028లో జరిగే లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో అర్హత సాధించాలంటే కొన్ని నియమాలున్నాయి. ఈసారి ఈ ఒలింపిక్స్లో క్రికెట్ కూడా ప్రవేశపెడుతున్నారు. ప్రతి ఖండం నుంచి ఒక ర్యాంకింగ్స్లో అగ్రశ్రేణిగా ఉన్న జట్టును ఈ లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లోకి తీసుకోనున్నారు. సదరు జట్టు ఖచ్చితంగా ర్యాంకింగ్స్లో అగ్రశ్రేణిగా ఉండడమే కాకుండా అద్భుతంగా రాణించాలి. ఇందులో భాగంగానే ఓసియానియా ప్రాంతం నుంచి ఆస్ట్రేలియాకు మొన్నటి వరకు ఛాన్స్ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి గ్రూప్ దశలో ఎలిమినేట్ అయింది ఆస్ట్రేలియా. ఇదే ప్రాంతం నుంచి వచ్చిన న్యూజిలాండ్ మాత్రం సూపర్ 8లోకి దూసుకెళ్లింది. ఈ స్టేజ్లో న్యూజిలాండ్ అద్భుతంగా రాణించి సెమీఫైనల్ దాకా వెళ్తే ర్యాంకింగ్ ప్రకారం మరింత బలపడుతుంది. అప్పుడు ఆస్ట్రేలియాను ర్యాంకింగ్స్లో న్యూజిలాండ్ వెనక్కి నెట్టే అవకాశాలున్నాయి. అదే జరిగితే 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు ఆస్ట్రేలియా స్థానంలో న్యూజిలాండ్ క్వాలిఫై అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.